జై శ్రీరామ్ అండి. అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా అండి? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను శ్రీరామనవమి రోజున మా కోలాట మహిళలతో ఎలా గడిపాము, ఎలా శ్రీరామనవమి జరుపుకున్నామనేది ఈ వీడియోలో ఉంటుంది. సో సీతారాముల కళ్యాణం సందర్భంగా మా కోలాట మహిళలు స్వామివారి దర్శనం చేసుకొని అక్కడ కోలాటం చేయడం కానీ, ఎలా మా కోలాట మహిళలందరూ కూడా జరుపుకున్నాము, ఎలా జరిగింది అనేది వీడియోలో ఫుల్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఫుల్గా వీడియో చూసేసి వీడియో నచ్చితే తప్పుడు లైక్ కొట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుంటూ మాకు సపోర్ట్ చేయండి. అలాగే కామెంట్లో జై శ్రీరామ్ అని చెప్తూ మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది తెలియజేయండి. సో మా వాళ్ళందరూ కూడా జై శ్రీరామ్ అంటూ ఎంతో బాగా శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా అందరూ కూడా బాగా పార్టిసిపేట్ చేశారు. అండ్ మా వాళ్ళు పాటలు కూడా ఎంతో చక్కగా, చిన్న పెద్ద పిల్లలందరూ కూడా చక్కగా పాడారు. స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే మా విమలాంటి గారు ఎంతో బాగా పాడారు పాటలు. మా రాజేశ్వరి గారు కూడా ఏం చెప్తున్నారో ఈ వీడియో ఫుల్గా చూస్తే మీకు అర్థమవుతుంది. సీతారాముల వారి కళ్యాణం అంటే ఏదో మన ఇంట్లో కళ్యాణం జరుగుతున్నంత ఆనందంగా ఊరువాడ ప్రతి ఒక్కరు కూడా ఎంతో అంగరంగ వైభవంగా జరిపారండి. నిజంగా చాలా సంతోషం అనిపించింది. నా కోలాట మహిళలకి కానీ ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళకి చాలామంది తెలుసు, నాకు బలి బలి రామ సాంగ్ అంటే చాలా చాలా ఇష్టం. అండ్ మన స్టూడెంట్స్ కూడా ఎంతో బాగా వేస్తున్నారు. వరదా కొండలకి జలకి గట్టిన రామ నవసత్వ సంపన్న జానకి రామ, నవసత్వ సంపన్న జానకి రామ. పంచపురమణి బలిమికెదురు లేరు భయహర రామ, బలిమికెదురు లేరు భయహర రామ, బలిమికెదురు లేరు భయహర రామ. యాక్చువల్గా ఆ సాంగ్ వస్తున్నప్పుడు పాడుతూ ఉంటాం కదా, అండ్ ఏంటంటే కాపీరైట్ కూడా పడిపోతుందని చెప్పి నేను పాడుతూ వేసినట్టున్నాను. కౌసల్య రామ కరుణానిధి రామ భూసుర వరద సంభూత రామ, కౌసల్య రామ కరుణానిధి రామ భూసుర వరద సంభూత రామ. వేషాల మొరలి శ్రీ వెంకటాది రామ, వేషాల మొరలి శ్రీ వెంకటాది రామ. దాసులమందు గావగల కొండ రామ, దాసులమందు గావగల కొండ రామ. పంచపురమణి బలిమికెదురు లేరు భయహర రామ, బలి బలి రామ. పంచపురమణి బలిమికెదురు లేరు భయహర రామ, బలిమికెదురు లేరు భయహర రామ, బలిమికెదురు లేరు భయహర రామ, బలిమికెదురు లేరు భయహర రామ. ఇందులో అప్పుడు సిరి లేదు, మన భవాని గారు పార్వతి గారు లేరు. కాంటీ ఊరెళ్ళారా? ఇప్పుడు డిస్కషన్ అవుతుంది 2024 సీతారాముల కళ్యాణం. సారీ, అది టీ బ్రేక్ అనమాట. మాట్లాడేసిన తర్వాత టీ బ్రేక్.
సాంగ్ లిరిక్స్ చాలా బాగుంటాయి. నేను సుమారు ఒక 10 సంవత్సరాల నుంచి ఈ సాంగ్ నేను వింటున్నాను. మన కోలాట మహిళలు కూడా చాలామంది వేస్తున్నారు. అందరూ కూడా కొత్త వాళ్ళు కానివ్వండి, పాత వాళ్ళు కానివ్వండి, అందరూ కూడా మేడం సాంగ్ చాలా బాగుంటుంది మేడం అంటూ ఉంటారు. సో మా వాళ్ళు దగ్గరుండి సీతారాముల విగ్రహాలను కళ్యాణం గడికి తీసుకొని వస్తున్నారు అన్నమాట. పతివ్రత మహాభాగా ఛాయేవానుగతామత నాసేత మహాపతివ్రత ఛాయలాగా నిన్ను అనుసరిస్తుంది. ఇక మా కోలాటాన్ని ఆ కమిటీ సభ్యులందరూ కూడా ఎంతో బాగా మెచ్చుకున్నారు. ఆడవాళ్ళందరూ కూడా రెండమ్మ ఒకసారి మీ అందరూ కూడా ఎంతో బాగా కోలాటం చేశారని చెప్పి ముందుగా గురువుగా పద్మ గారికి ఎంతో బాగా సన్మానం చేసి ఎంతో బాగా గుర్తించి తర్వాత మొత్తం మహిళలందరికీ కూడా కోలాట మహిళలందరికీ కూడా సన్మానం చేసి ఎంతో బాగా మెచ్చుకున్నారు. చాలా బాగా చేస్తున్నారమ్మా మీరు కోలాటం అని చెప్పి అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. ఆవిడ ఎంతో వెయ్యి ప్రజాసలకు వచ్చి ఇక్కడికి వచ్చి మన గ్రీన్ హిల్స్ లో ఉన్న టీచర్ మనులు కూడా చక్కగా కోలాటం నేర్పి అంటే ఇంత పెద్ద వయసులో కూడా చిన్నపిల్లలకు నేర్పినట్టుగా చాలా చక్కగా టైం టు టైం నేర్పి అదొక వ్యాయామం లాగా అంటే కోలాటం భక్తితో పాటు శరీరానికి ఉన్నట్టు సార్ వ్యాయామం నేర్పి వీళ్ళకి ఎంతో సన్మార్గంలో నడిపించినటువంటి మన గురువు గారికి చిరు సత్కారం మా కమిటీ తరఫు నుంచి చేయడానికి మన తెలుగు గారు ముందుకు వచ్చారు. కాబట్టి మీరు అందరూ కమిటీ మెంబర్లు అందరూ కూడా దగ్గర గురువు గారిని ఆ పద్మనాభుడిలాగా ఈ పద్మనాభమ్మ కూడా ఇంకా ఎంతో మంది గ్రూపులు తయారు చేయాలని మరీ మరీ కోరుకుంటున్నాం. సత్కారం చేసేది గురువు గారు దాంట్లో శిష్యులు అందరూ కలిపి సత్కారం చేస్తారని కోరుకుంటున్నాం. ఏదో ఆశించి అయితే ఎప్పుడు చేయము, అంతా కూడా భగవంతుడి సేవ కింద భావించి చేస్తూ ఉంటాము. సో ఇలా ప్రతి ఒక్కరికి కూడా సన్మానం చేయడం కానీ గుర్తించడం కానీ చాలా ఆనందం వేసింది.
యాక్చువల్గా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరికీ కూడా ఎంతో పని ఒత్తిడి ఉంటుంది. ఇంట్లో పని కానీ అలాగే ఫ్యామిలీ ఇష్యూస్ కానీ ఏవైనా అన్నీ ఉంటాయి. కానీ రోజులో ఒక గంట ఇలా అందరం కలిపి ఆడవాళ్ళందరం కూడా భగవంతుని నామస్మరణ చేస్తూ అలా క్వాలిటీ టైం చేయడం వలన ఎంతో ఎంతో ఒక పాజిటివ్ ఎనర్జీయే కాకుండా మనలో మనకి ఒక ఉత్తేజంగా ఉంటుంది, మనసు ఫ్రీగా ఉంటుంది, చాలా బాగుంటుందని చెప్పి అందరూ కూడా బాగా రోజు కూడా ఖచ్చితంగా 1 అవర్ మాత్రం మన కోలాట మహిళలు ఇస్తున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. అందరూ కూడా చాలా ఇంట్రెస్ట్గా నేర్చుకుంటారు మన కోలాట మహిళలు. అందరికీ కూడా భగవంతుని ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. తదుపరి సన్మానం ఇక మన కోలాట మహిళలందరూ కూడా ఎంప్లాయీసే. సో అటు ఇంట్లో చూసుకుంటూ అటు వర్క్ కూడా కంప్లీట్ చేసుకొని రోజు క్లాస్కి అటెండ్ అయ్యి ఎంతో చక్కగా టైం మేనేజ్ చేసుకొని కోలాటం చేస్తున్నందుకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. నేను చాలా హ్యాపీ ఫీల్ అయింది ఏంటంటే ఈ టీంలో ఉన్న అందరూ కూడా చాలా యూనిక్ పర్సనాలిటీస్ అనమాట. ప్రతి ఒక్కరిలో ఒక యూనిక్ టాలెంట్ అనేది ఉన్నది. అండ్ చాలా బాగా కంపోజింగ్ అంటే పాటలు కానీ, కోలాటం కానీ, డ్యాన్స్ కానీ, సంగీతం కానీ చాలా బాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంది. అండ్ చాలా బాగా సపోర్ట్ చేస్తూ ఉంటారు నాకు కూడా. నా కోపాన్ని కానీ నన్ను బాగా అర్థం చేసుకుంటారు మెయిన్. స్వామి వివాహ వేడుక సందర్భంగా ఈరోజు ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఏర్పాటు చేసినటువంటి మన కమిటీ సభ్యులు, గ్రీన్ హిల్స్ కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సందర్భంగా మా అందరికీ కూడా కోలాటం వేయడానికి అవకాశం ఇచ్చారు. మా పద్మ మేడం గారు, మా హైదవి మేడం గారు దగ్గరుండి మాకు 3 సంవత్సరాల బట్టి నేర్పిస్తున్నారు. ఇది 2వ సారి మేము ఈ శ్రీరామచంద్ర స్వామి కళ్యాణ సందర్భంగా మేము కోలాట ప్రదర్శన చేయడం జరిగింది. స్వామి అనుగ్రహించారు, ఈ మాత్రం సేవ చేయగలిగాము. ఇందుకు ఎంతో ఆనందిస్తున్నాము. ప్రత్యేకంగా మా మేడం గారికి, పద్మ మేడం గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మా టీం సభ్యులందరి తరఫున కమిటీ వారికి, మా గురువు గారికి కూడా ప్రత్యేక ధన్యవాదములు. జై శ్రీరామ్. జై శ్రీరామ్.